నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే కొబ్బరి తీపి పొంగనాలు ఎలా వేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందు రోజు నైట్ నేను 1 కప్పు బియ్యాన్ని నానబెట్టుకున్నాను. బియ్యం ఎంత నానితే అంత బాగా వస్తాయన్నమాట పొంగనాలు. సో నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ రోజు ఆ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని ఆ నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 1 కప్పు వేసుకున్నా పర్వాలేదు, లేదా ఒక హాఫ్ కప్ వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఒక హాఫ్ కప్ వేసుకున్నాను అనమాట. ఈ 2 అలాగే ఇలాచి ఈ 3 వేసి చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఈ మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని 3 to 4 అవర్స్ నాననివ్వాలి. అలాగే దీనిలో అప్పుడే బెల్లం కూడా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా బెల్లం కూడా కలిపేసుకుని మొత్తం కలుపుకుని మూత పెట్టి ఒక 3 to 4 అవర్స్ నాననిస్తే చాలా బాగుంటుందండి. సో నేను పొంగనాలు వేస్తున్నాను కాబట్టి బ్యాటర్ని ఇలా కొంచెం లూజ్గా కలుపుకున్నాను. మీరు డీప్ ఫ్రై చేసేటట్టయితే కొంచెం బ్యాటర్ గట్టిగా ఉన్నా పర్వాలేదు. సో ఇలా నేను ముందుగా ప్యాన్ పెట్టుకుని దానిలో నువ్వులు వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఈ బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకున్నాను అనమాట. బెల్లం క్వాంటిటీ చెప్పలేదండి. నేను 1 కప్పు బియ్యానికి హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినేటట్టయితే 1 కప్పు బియ్యానికి 3/4 కప్పు అయితే తీసుకోవచ్చు. నేను హాఫ్ కప్పే తీసుకున్నాను. సో ఇలా ప్రిపేర్ చేసిన బ్యాటర్తో మనం పొంగనాలు వేసుకుంటే నిజంగా చాలా బాగుంటాయండి. మీకు చక్కగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా కొబ్బరితో పొంగనాలు వేసుకుంటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటాయి. ఇంకెప్పుడు స్వీట్ తినాలనిపించినా మీ మనసు దీని మీదకే వెళ్తుంది. అండ్ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఫాలో ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.